హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం అన్ని కేటగిరీల జాబ్స్తో పాటు ఇతర గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక 40 టాప్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అని చూడండి. ఏటా మార్చ్ 20న నిర్వహించేటువంటి ప్రపంచ పిచ్చుక దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? దీని యొక్క థీమ్ ఏంటి? ఐ లవ్ స్పారోస్ అనేటువంటి థీమ్. నెక్స్ట్, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ S&P 2020 సంవత్సరానికి భారతదేశ లేదా భారత వృద్ధి రేటును 5.7% నుంచి ఎంత శాతానికి తగ్గించింది? 5.2% తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం ఐకానిక్ టూరిజం సైట్ల జాబితాలో చేర్చబడినటువంటి కోనార్క్ సూర్య దేవాలయం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి? ఒడిషా అండ్ గుజరాత్. పోలీస్ స్టేషన్ విజిటర్ సర్వే సిస్టమ్ నైట్ బీట్ చెకింగ్ సిస్టమ్ ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హిమాచల్ ప్రదేశ్. మూడు పాఠశాలలను నిర్మించడానికి అవసరమైనటువంటి 66.75 మిలియన్ల నిధులను అందిస్తున్నట్లు ఏ దేశానికి భారత్ హామీ ఇచ్చింది? నేపాల్. కోవిడ్-19 మహమ్మారి గురించి పౌరులలో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ను ఏ సోషల్ నెట్వర్క్ ప్లాట్ఫామ్లో ప్రారంభించింది? వాట్సాప్. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించినటువంటి క్రికెటర్ ఆండ్రూ మాల్కమ్ ఎల్లిస్ ఏ దేశానికి చెందినటువంటి వారు? న్యూజిలాండ్. మిషన్ స్వావలంబన్ కింద వర్తమాన పారిశ్రామికవేత్తలను శక్తివంతం చేయడానికి ప్రత్యేక రైలు స్వావలంబన్ ఎక్స్ప్రెస్ను ఏ ఆర్థిక సంస్థ ప్రారంభించింది? స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ. భారతదేశంలో ఏ చెల్లింపు బ్యాంకు తన వినియోగదారులకు వీసా వర్చువల్ డెబిట్ కార్డును జారీ చేయబోతోంది? మళ్ళీ చూడండి, ఇది భారతదేశంలో ఏ చెల్లింపు బ్యాంకు తన వినియోగదారులకు వీసా వర్చువల్ డెబిట్ కార్డును జారీ చేయబోతోంది అన్నట్లయితే పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. 2019-2020 సంవత్సరానికి ఇండియన్ సూపర్ లీగ్ ISL కప్ యొక్క 6వ ఎడిషన్ను ఏ జట్టు గెలుచుకుంది? ఇది ఆ జట్టు 3వ ISL ట్రోఫీ. ఏ జట్టు గెలుచుకుంది? ATKFC అనేటువంటి జట్టు. కరోనా వైరస్ బారిన పడిన వ్యాపారులకు నిధులు సమకూర్చడానికి కోవిడ్-19 అత్యవసర క్రెడిట్ లైన్ CECLను ప్రారంభించినటువంటి మొదటి బ్యాంక్ ఏది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI. తదుపరి 5 సంవత్సరాలకు బజాజ్ ఆటో లిమిటెడ్ MD CEOగా ఎవరు నియమించబడ్డారు? రాజీవ్ నయన్ రాహుల్ కుమార్ బజాజ్. 13. జీరో మాస్ ప్రైవేట్ లిమిటెడ్ దేశంలో మొదటి బిజినెస్ కరెస్పాండెంట్లో 6.825% వాటాను దేశంలోని ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు కొనుగోలు చేసింది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కరోనా వైరస్ను నివారించడానికి ప్రజలు అనుసరించాల్సినటువంటి 5 విషయాలను తెలిపేటువంటి డూ ది 5 హెల్ప్ స్టాప్ కరోనా వైరస్ అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది గూగుల్. 2020 మార్చ్ 13 నాటికి భారతదేశంలో వ్యవస్థాపించినటువంటి రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు వీటి యొక్క మొత్తం సామర్థ్యం ఎంత? 1922 మెగావాట్ల సామర్థ్యం. కోవిడ్-19 మహమ్మారి దాని మానవ చిక్కులకు సమన్వయ ప్రతిస్పందనను రూపొందించడానికి వర్చువల్ G20 శిఖరాగ్ర సమావేశాన్ని
ఏ దేశం నిర్వహించబోతోంది? సౌదీ అరేబియా. 2019-2020 సంవత్సరానికి హీరో 1 లీగ్ ఛాంపియన్స్ టైటిల్ గెలుచుకున్నటువంటి జట్టు ఏది? ఏ జట్టు గెలుచుకుంది? మోహన్ బాగాన్ అనేటువంటి జట్టు. భారతదేశం యొక్క మొదటి గ్లోబల్ హైపర్ లూప్ ప్యాడ్ పోటీని ఏ సంస్థ నిర్వహించబోతోంది? ఐఐటి మద్రాస్. ఏ దేశం తన మొదటి అణు సామర్థ్యం గల హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది? యుఎస్ఏ. ఫిఫా WHO యొక్క పాస్ ది మెసేజ్ టు కిక్ అవుట్ కరోనా వైరస్ ప్రచారానికి ప్రపంచవ్యాప్తంగా 28 మంది ఫుట్బాల్ క్రీడాకారులతో స్థానం పొందినటువంటి భారతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? సునీల్ ఛైత్రి అనేటువంటి వారు. 2020 సంవత్సరానికి ఫోకస్ థీమ్ థియేటర్ అండ్ ఏ కల్చర్ ఆఫ్ పీస్గా ఉన్నటువంటి ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? మార్చి 27వ తేదీన. నెక్స్ట్ 22. ఏ ప్రభుత్వ రంగ బ్యాంకు అందించేటువంటి SHG కోవిడ్ సహాయ లోన్ కింద స్వయం సహాయక బృందాల్లోని ప్రతి సభ్యురాలు 5,000 రూపాయల చొప్పున స్టాఫ్ లోన్ పొందవచ్చు? ఇండియన్ బ్యాంక్. ఏటా మార్చి 24న పాటించేటువంటి ప్రపంచ టీబీ డే 2020 యొక్క థీమ్ ఏమిటి? ఏంటి దీని యొక్క థీమ్? ఇట్స్ టైమ్ అనేటువంటి థీమ్. ది డెత్ ఆఫ్ జీసస్ పేరుతో పుస్తకాన్ని రచించినటువంటి వారు ఎవరు? జాన్ మ్యాక్స్వెల్ కోర్జీ. నెక్స్ట్ వన్. వర్చువల్ గ్రూప్ ఆఫ్ 20 G20 శిఖరాగ్ర సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది? దీనికి సౌదీ అరేబియా. భారతదేశంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దీని ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టనున్నటువంటి మొత్తం ఎంత? $100 మిలియన్. మధ్యప్రదేశ్లో 4వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వారు శివరాజ్ సింగ్ చౌహాన్. ఈయన మధ్యప్రదేశ్లో 4వసారి కూడా ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి. 2019 సంవత్సరానికి అవయవ దానం మరియు మార్పిడిలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? మహారాష్ట్ర. 3 రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అధికారిక అభివృద్ధి సహాయం అందించడానికి భారతదేశం ఏ దేశ ఏజెన్సీతో 15,295 కోట్ల విలువైనటువంటి ఒప్పందం కుదుర్చుకుంది? జపాన్తో. పూణే ఆధారిత ఆగర్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ARI శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినటువంటి బయోఫోర్టిఫైడ్ హై ప్రోటీన్ గోధుమ రకం పేరు ఏంటి? హై ప్రోటీన్ గోధుమ రకం పేరు అన్నట్లయితే మ్యాక్స్ 4028. MACS 4028 అనేటువంటి ఈ గోధుమ రకం పేరు. భారతదేశంలో ఏ పథకం కింద COVID-19 పరీక్షలు చేసి చికిత్స అందిస్తున్నారు? ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద. COVID-19 సంక్షోభ సమయంలో RBI ప్రకటన మేరకు ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ వ్యవస్థలోకి చొప్పించినటువంటి మొత్తం ఎంత? 3.74 లక్షల కోట్ల రూపాయలు. COVID-19ను ఎదుర్కోవడానికి 2019-20 ఆర్థిక సంవత్సరానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క లాభంలో ఎంత శాతం బ్యాంక్ ఉపయోగిస్తుంది? 0.25%. COVID-19 రోగులకు చికిత్స చేసేటువంటి హెల్త్ కేర్ వర్కర్స్కు ICMR ఏర్పాటు చేసినటువంటి నోవెల్ కరోనా వైరస్ నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏ మెడిసిన్ను సిఫార్సు చేసింది? హైడ్రాక్సీక్లోరోక్విన్.
కోవిడ్-19 సంక్షోభం నెలకొన్నటువంటి తరుణంలో నగరాలను శుభ్రపరచడానికి డ్రోన్లను ఉపయోగించినటువంటి తొలి నగరం ఏది? ఇండోర్. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి అనేటువంటిది ఎంత? 3.5%. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో ఇటీవల మరణానికి కారణమైనటువంటి కోవిడ్-19 కాని వైరస్ పేరు ఏమిటి? హంటా వైరస్. 38. కరోనా వైరస్ను ఓడించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం టీమ్ 11ను ఏర్పాటు చేసింది? ఉత్తరప్రదేశ్. ఆర్బీఐ యొక్క సవరించినటువంటి నిబంధనల ప్రకారం ప్రతి రుణగ్రహీతకు వ్యవసాయం కింద టర్మ్ లెండింగ్ భాగం కోసం ఎన్బిఎఫ్సిలకు అనుమతించబడినటువంటి ఆన్ లెండింగ్ యొక్క గరిష్ట పరిమితి ఎంత? 10 లక్షల రూపాయలు. నెక్స్ట్, కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాల విధానాలను తెలుసుకోవడానికి ఏ ప్రపంచ సంస్థ పాలసీ ట్రాకర్ను ప్రారంభించింది? ఏ సంస్థ ప్రారంభించింది? అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేటువంటి సంస్థ ప్రారంభించింది.